వాళ్ళు చెప్తూ ఉంటారు. కారణం ఏమిటి? కారణం ఏంటంటే రూల్స్ని మనం బ్రేక్ చేస్తాము. ఎక్కడైనా బైబిల్ అయితే తెలియజేస్తూ ఉంది, తల్లిదండ్రులను సన్మానించు. ఆ రూల్ను బ్రేక్ చేసావనుకో నీకు రావాల్సిన ఆశీర్వాదాలు వెనక్కి పోతాయి. నీకు జరగాల్సినటువంటి ఇన్ టైంలో జరగాల్సినవి జరగవు. కానీ చాలామంది అనుకుంటారు, బైబిల్ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమంటే నేను వెళుతున్నటువంటి మార్గం నాకు సరిగానే ఉంటుంది, కానీ ఏమంటాడు చివరిలో తోదకలి మరణానికి దారితీస్తుంది. కాబట్టి మనము ఎదుటివారు చెప్పే మాటలు వినాలి. ఎందుకు సంఘానికి వస్తాము? దేవుడు చెప్పిన మాటలు విని దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకోవాలని ఆశపడుతూ వస్తాం, అంతే తప్ప ఏదో ఈ రోజున అటెండ్ అయితే బాగుంటుంది, హిందువులు కనుక గుళ్ళోకి వెళ్ళి 2 చెంపదెబ్బలు వేసుకొని 2 గంటలు కొట్టి 3 ప్రదర్శనలు చేసి బొట్టెట్టుకొని దక్షిణ ఇచ్చేసేసి చెడగోపం పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అంటే పాపం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, మోసం చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు, అక్రమం చేయొచ్చు, లంచాలు తీసుకోవచ్చు, ఇక ఏ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు. గుడికి వెళ్ళొచ్చాం. భక్తి అలాంటి భక్తి కాదు క్రైస్తవ భక్తి. క్రైస్తవ భక్తి ఎప్పుడు కూడా సరి చేసుకునే భక్తి. ఏ వారానికి ఆ వారం, ఏ రోజుకి ఆ రోజు నేను నీలో ఉన్నానా, పడిపోయానా, వెనక్కి వెళ్ళానా, బలహీనపడ్డానా, వెనుతిరిగి చూస్తూ ఉన్నానా, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి జీవితం మనము పొందాలి. అందుకని ఏమంటున్నాడు అంటే, మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించు. అంటే మనం క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడు. ఆయన చెప్పిందే మాట, ప్రభువారు మాట్లాడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరు కూడా క్షమించండి. దేవుడు వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలారా, ఏమంటే ఇక్కడ మాటలు మీరు జాగ్రత్తగా వింటే, ఎవడైనను తనకు హాని చేశాడు అని గనక నీవు అనుకొని ఎడల ఒకడినొకడు ఏం చేయాలంట, సహించుచు ఒకరినొకడు క్షమించండి, ప్రభు మిమ్మల్ని అప్పుడు క్షమించిన ప్రకారము మీరు కూడా క్షమించబడతారు. బైబిల్లో ఫర్గివ్నెస్ అనేది చాలా పర్యాలు బైబిల్లో రాయబడింది. ఫర్గాట్ కాదు, మర్చిపోవద్దు. ఎందుకంటే బైబిల్ ప్రకారము మనం నడుచుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈయన మనకి దేవుడు. అంతేగాని లోకానుసారంగా నడిచినా కూడా ఈయన మనకి దేవుడు అంటే కుదరదు. భర్తను పట్టించుకోకుండా భార్య తన ఇష్టం వచ్చినట్టుగా షికార్లు కొడితే ఏం జరిగిందో మనకి తెలుసు. ఆదికాండంలో అంటే ఇద్దరు కలిసి వెళ్ళారా చెట్టు దగ్గరికి? లేదే. ఆమెకి పచారులు ఎక్కువ. ఎవరు ఆమె? అవ్వమ్మ. కాబట్టి ఇలాంటి అవ్వమ్మలు ఎంతమంది ఉన్నారో కదా, భర్తను పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా మరి అవ్వమ్మలాగా ఊర్లు తిరిగొద్దాం. ఇంకొక ఆమె ఉంది బైబిల్లో అలాగా తిరిగిన ఆమె. అన్నదమ్ములు 12 మంది అన్నదమ్ములు ఉన్నా కూడా, తల్లిదండ్రులు ఉన్నా కూడా ఆమె ఒక్కది పోయిందంట అమ్మగారు. ఎవరామె? దేనమ్మ గారు. కొంతమంది దేనమ్మ అని పేరు పెట్టుకుంటే నాకు కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమెలో దీనత్వమే ఉండదు. కానీ బైబిల్ ప్రకారం దీన తప్పు మార్గంలో నడిచింది. తన వాళ్ళని ఎవరిని తోడు తీసుకెళ్ళలేదు. అన్నను కానీ తమ్ముళ్ళని కానీ ఎవరిని తోడు తీసుకెళ్లకుండా కొత్త ఊరు అది. మళ్ళా ఆలోచన చేయండి. కొత్త ఊరిలో నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? ఊరు చూద్దామని పోయిందంట. అలాగే అమ్మమ్మ గారు భర్తను వదిలిపెట్టి, ఏమండి నా భర్త అయితే అన్నీ చూపించట్లేదు నాకైతే, నేనైతే తీరిగ్గా కూర్చొని చూసి మాట్లాడవచ్చు అని అనుకొని చక్కగా పోయి ఆ చెట్టు దగ్గర నిలబడి ఏమంటే తీరిగ్గా మాట్లాడింది. ఎవరితో? ఏమండి సాతానుతో. దేవుడితో కాదు.
దేవుడితో మాట్లాడవలసినటువంటి అవ్వమ్మ సాతానుతో మాట్లాడుతుంది, సాతానికి జవాబులు చెప్తాంది. కానీ దేవుడు అడుగుతుంటే దేవుడు ముందుకు రావట్లేదు. వచ్చిందా? దేవుడు పిలిచాడు కదా, ఏదైనా తోటలోనికి వచ్చి దేవుడు వేరారు అని అంటే మరి ఆమె భర్త అనగాలి ఏమి దాక్కున్నారు? ఎక్కడ దాక్కున్నారు? చెట్టు చాటును దాక్కున్నారు. చెట్టు ఏం చేసింది? మనం ఇక్కడ కూర్చున్నాం, ఆ స్తంభం వెనకాల ఉన్న వాళ్ళు కనపడమంటే కనపడరు. రెండోది వాళ్ళు ఎక్కడ ఉంటారు? చీకట్లో ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిపోయారు, చీకట్లోకి వెళ్ళిపోయారు. లోకంలోకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. యేసు ప్రభు వారు వెలుగైతే వెలుగులో నడవలసిన మనము చీకట్లోకి ఎందుకు వెళ్ళామంటే మన తప్పిదాన్ని బట్టి. చాలామంది ఈ గుణము లేదు, దేవుడు వాళ్ళని క్షమించాడండి. అంత పాపం చేసినా సరే దేవుడు బతకనిచ్చాడు, మరియు చర్మపు చొక్కాయలు గుట్టించి వీటి. అలాగా ఈనాడు తల్లిదండ్రులు కూడా ఎంత తప్పు చేసినా పిల్లలు వాళ్ళకి ఏదో ఒక మేలు చేద్దామని చూస్తూ ఉన్నారు. వాళ్ళు చనిపోవాలని కోరుకోవట్లేదు, వాళ్ళు పాడైపోవాలని కోరుకోవట్లేదు. కాకపోతే అవిధేయంగా తిరిగారని కొంత బాధ ప్రభువారికి ఉన్నట్టుగానే ఈనాటి తల్లిదండ్రులకు, బంధువులకి, స్నేహితులకు కూడా ఉంటుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకము చేసుకొనను. క్షమించేవాడే ఈ మాట చెప్తాడు. క్షమించిన వాడు మాటి మాటికి దాన్ని ఎత్తుతాడు. క్షమించేశాం, ఇక మళ్ళా నువ్వు చేయబాకు పాపం. ఏమన్నాడండి వ్యభిచారితో? అమ్మా వీళ్ళెవరూ నిన్ను కొట్టలేదా? అట్లయితే నేను కూడా ఏమన్ను, ఇక నుండి పాపము చేయబాకు. అంటే పాపం చేస్తేక మళ్ళా దెబ్బలు పడతాయని అర్థం. కాబట్టి దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే నేనే నా ఇష్టానుసారంగా, చిత్తం అంటే ఆయన ఇష్టానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయించున్నాను. కొంచెం సౌండ్ తగ్గించాయి. నీ అతిక్రమములను తుడిచివేయించున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దీన్ని ఏమంటారండి? క్షమించడం కాదా? పాపాలు జ్ఞాపకం చేసుకోవట్లేదంటే క్షమించడం కాదా? ఆలోచన చేయండి. ఒక పోలీసు వాడు ఒక దొంగను పట్టుకున్న తర్వాత చెప్తా ఉన్నాడు, అరే నువ్వు చిన్నవాడు అని చెప్పేసి నేను వదిలేస్తున్నాను, ఇక నుంచి కనుక నువ్వు పాపం చేస్తే నీ యొక్క పేరు పోలీస్ స్టేషన్లో ఉంటుంది, రికార్డులకు ఎక్కుద్ది. కానీ మళ్ళీ చేసాడు అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్ రికార్డులోకి వెళ్ళిపోతుంది. మన సంఘంలోని వ్యక్తుల యొక్క ఒక కుమారుడు మరి అప్పట్లో కొంత అవిధేయంగా ప్రవర్తించినప్పుడు గుంటూరు మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అతని ఫోటో ఉండేది. ఆ తర్వాత అతను కొంచెం మంచిగా నడుచుకున్నాడనే సంగతి తెలిసి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు కొంతమందిని క్షమాపణ పెట్టి ఇక వాళ్ళ ఫోటోలు పెట్టబాకండి అని అన్నారు. కానీ తర్వాత ఏమన్నా బాగుపడ్డాడు? అతను మారాడా? లేదు, సేమ్ యాజ్ ఓల్డ్ అన్నట్టుగా నేను ఇదే చేస్తా, నేను ఇలాగే చేస్తా. పట్టుకుంటే పట్టుకున్నారు, కొడితే కొట్టారు, తిడితే తిట్టారు, నా బతుకు బాడైపోయినా పర్వాలేదు, నేను స్వయంగా నేను సంపాదించుకొని లేదా నేనేదో కష్టపడి సంపాదించుకోను, నా బతుకంతా ఇలాగే చేస్తా. అప్పుడు మళ్ళీ ఏమవుద్ది? మళ్ళా శిక్ష పడుతుంది. ఆలోచించేయండి. ఈ రోజున దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ పాపములను నేను ఇక జ్ఞాపకం చేసుకోను, ఇక నుండి నువ్వు పాపం చేయబాకు. దేవుడి యొక్క కోరిక అది. చాలామంది అనుకుంటారు మేము చేస్తూనే ఉంటాం, దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. ఎన్నాళ్ళు క్షమిస్తాడండి? ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు, కనాన్లోకి తీసుకెళ్తా ఉన్నాడు. అప్పటికే 2-3 అవిధేయతలు వచ్చేసాయి వాళ్ళలో. ఎక్కడి దాకా వచ్చారు? యోర్దాను నది దాకా వచ్చారు. ఏమండి? అక్కడ దాకా దరిదాపు వచ్చేసారు. ఇక దాటితే వచ్చేస్తారు లోపలికి, అక్కడే ఆగిపోయారు. ఏమండి? ఎందుకు అంటే అవిధేయత.
చక్కగా లోపలికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని రోజులు వెళ్ళాలి? 40. అలాగే నీ జీవితంలో ఇన్ టైంలో జరగాల్సినటువంటి పనులు జరగకపోవడానికి కారణం ఏంటి అంటే నీ అవిధేయత. అవిధేయంగా ఎక్కడైతే నడుస్తున్నామో మనము ఆటోమేటిక్గా మనకు జరగాల్సినవి జరగవు. మొన్న ఎవరో ఒక సెన్సస్ చెప్తా ఉన్నారు, 60 ఏళ్ళు పైన బతికిన వాళ్ళంతా కూడా నిజంగా ధన్యులు, చాలామంది తక్కువ వయసులో చనిపోతున్నారు అని ఒక డేటా తీశారు. చాలా తక్కువ మంది ఉంటున్నారంట 60 ఏళ్ళు క్రాస్ అయ్యేవాళ్ళు. చిన్న చిన్న వయసు మనకు తెలుసు, ఎన్నోసార్లు మనం ఈ పక్కన ఉన్నటువంటి పేటలో ఎంతమంది పిల్లలు చనిపోయారు. చిన్న చిన్న పిల్లలు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు లోపోళ్లే. నేను అనుకుంటాను అప్పుడు చూసి, ప్రభువా ఏ మంచి మాలో ఉందని మమ్మల్ని బతికించావు. వాళ్ళు క్రైస్తవులే, మళ్ళీ వాళ్ళ పేర్లు యాకోబులు, అబ్రహాములు, ఏమండి వాళ్ళందరూ క్రైస్తవ పేర్లు పెట్టుకున్నారు. కానీ వాళ్ళు తక్కువ వయసులో చనిపోతూ ఉన్నారు. అవిధేయత నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ప్రభు సన్నిధిలో పెట్టుకొని కడుక్కోవాలి. చాలామంది కడుక్కోరు. మన పరిస్థితి ఎలాగుంటుందంటే పంది స్వభావం అన్నమాట. పంది ఏం చేస్తుందంటే బాగా కడిగేసేసి మనము దానికి బొట్లు పెట్టి దానికి గొలుసులేసి కాళ్ళకి గజ్జలు కట్టి బూట్లు వేసి డ్రెస్ వేసామనుకోండి, దాన్ని అద్దం ముందు పెట్టేమనుకోండి, తీసుకెళ్ళి అమ్మ చూసుకోవి నువ్వు ఎలాగున్నావని, ఏమన్నా చూసి మురిసిపోద్ది అది? చెప్పండి. పంది అద్దంలో తను చూసుకొని ఏమన్నా మురిసిపోతుందా? ఎప్పుడు మురిసిపోతుంది చెప్పండి? అది మళ్ళా బురదలోకి వెళితే బురదలోనే కూర్చొని అనుకుంటూ ఒక రకమైన అరుపులు అరుస్తుంది. అంటే నేను చాలా బాగున్నాను ఇక్కడ, నేను చాలా బాగున్నాను ఇక్కడ, దాని అరుపది. కారణం ఏంటి అంటే దాని బుద్ధి మార్చుకోదు. అందుకనే దేవుడు పందిని అసహ్యమైన జంతువుగా పరిగణించాడు బైబిల్లో. పందులు పెంచరు ఇశ్రాయేలీలు. ప్రియులరా, ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. మరి వీళ్ళేమో గొర్రెలు మేకలు పెంచరు ముస్లిమ్స్. గొర్రెలు పెంచేవాళ్ళు అంటే వాళ్ళకి అసహ్యం. అందుకనే యాకోబు యోసేపు అంటాడు, మీరు గొర్రెలు కాస్తున్న వాళ్ళని చెప్పబాకండి అని అంటాడు రాజుతో, తండ్రితో అంటాడు. గొర్రెలు కాసుకునేవాళ్ళం అని అనద్దు, కానీ గొర్రెలు కాసుకునేవాళ్ళని చెప్పేస్తాడు. ఎందుకంటే అంత ధైర్యం ఉంది అతనికి. చూడండి, దేవుని యొక్క ప్రేమలో 44వ అధ్యాయం కూడా యెషయా గ్రంథము 44:22లో 22, మంచు విడిపోవునట్లుగా నేను మీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము, అంటే నా యొద్దకు తిరుగు అని అడుగుతున్నాడు దేవుడు. ఎలాగంట? మంచు ఎంతసేపు ఉంటుందండి? సూర్యుడు రాగానే కరిగిపోతుంది, కనపడదు మంచు. రాత్రి అంతా కూడా మబ్బుగా ఉండి అవతల మనిషి యువతలకు కనపడినంతగా కురిసినటువంటి మంచు తెల్లారేసరికి పోతుంది. ఎంతసేపు ఉంటుంది అది? దేవుడు అంటున్నాడు, మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్టుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. చేసేసాను, అయిపోయింది, డన్, క్లీన్ చేశాను నిన్ను. అప్పుడప్పుడు ఇంట్లో అరుస్తూ ఉంటాం, ఇప్పుడేనే దాన్ని కడిగింది, ఎందుకు అలా చేస్తావు దాన్ని మళ్ళా? ఇక్కడ కొంచెం అక్కడక్కడ మరకలుగా ఉన్నాయి, ఎందుకు మళ్ళా దోముతున్నా? ఇప్పుడే కడిగింది. దేవుడు కడుగుతున్నాడు, కానీ మరలా పాపం చేసి కడుక్కోవాల్సిన పరిస్థితి వస్తాం. దేవుడైతే చెప్తున్నాడు, నేను క్షమిస్తాను, మీరు క్షమిస్తారా అని అడుగుతున్నాడు. 55వ అధ్యాయం 7వ వచనం, 55:7, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎలాగంట? ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడండి. మర్డర్ చేసి వచ్చాడు ఎవరు? మోషే.
మర్డర్ చేస్తూనే ఉన్నాడు. ఇంకొక ఆయన నూతన నిబంధనలో ఎవరు? పౌలేమో మర్డర్స్ చేస్తూనే ఉన్నాడు. అలాగే మర్డర్ చేసి పారిపోయి వచ్చాడు మోషే. అలాగే పాపం చేసి రాజులాగా నాకేంట్లే అన్నట్టుగా కూర్చున్నాడు దావీదు. ఘోర పాపాలు ఇవన్నీ బైబిల్లో. నరహత్య ఘోర పాపం. అలాగే ఒక భార్యని మరి కోరుకోవటం ఘోర పాపం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్లో ఒకటి ఏంటంటే నీ పొరుగు అనేది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. ఘోర పాపం. ఆజ్ఞలు అతిక్రమం చేస్తే అది పాపం. ఎంత ఘోర పాపనైనా సరే దేవుడు క్షమిస్తా ఉన్నాడు. మోషేని క్షమించాడు, దావీదుని క్షమించాడు, పౌలుని క్షమించాడు, ఇస్కరియోతు యూదాను కూడా క్షమించేవాడు. ఈ వాక్య భాగాన్ని బట్టి చూడండి ఏమనింది వాక్య భాగంలో, నా వైపు నువ్వు మళ్ళుకుంటే ఏమన్నాడు, యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుడు తిరిగి వెళ్ళిన యెడల ఆయన బహుగా క్షమించేవాడే. కానీ వాడు రాలేదంతే. మరి పేతురు మిగతా 11 మంది కూడా రాలేదు కదండి దేవుడి దగ్గరికి, నమ్మలేదు కదండి ఆయన పునరుద్ధానుడు అవుతాడు అని చెప్తే. ఎవరు ఆడవాళ్ళు పోయి చెప్తే ఆయన లేడు అని చెప్తే కూడా నమ్మకుండా నిజమా అని చెప్పేసి వచ్చి తొంగి చూశారే. మరి వాళ్ళు కూడా నమ్మలేదు కదండి. కానీ దేవుడు పేతురుతో ఒక వాగ్దానం చేశాడు, నీ బండ మీద నా సంఘమును కడతాను. కాబట్టి మరి ఇప్పుడు ఆ బండ లేకపోతే ఎలాగా? పేతురు అంటే కేఫా, కేఫా అంటే రాయి. ప్రియులరా, ఆ బండ కావాలి. కాబట్టి ఆ బండ ఆయన్ని కాదని తిరుగుతూ ఉన్నా కూడా చనిపోయిన తర్వాత ప్రభువారు తిరిగి లేచిన తర్వాత వాళ్ళు అవిధేయంగా తిరుగుతుంటే యోహాను రాసిన సువార్త చివరి అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 15, 16, 17 వచనాల్లో మనకు అవి కనపడతాయి. నన్ను ప్రేమించుచున్నావా? 16వ వచనంలో నన్ను ప్రేమించుచున్నావా? 17వ వచనంలో నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమిస్తే ఏం చేయాలి? ఇక్కడ కూర్చున్న మీకు కూడా అదే ప్రశ్న. నువ్వు గనక నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వేం చేయాలి? ఆయన ఏమన్నాడు అక్కడ? నా గొర్రెలను మేపుము. ఎక్కడ మేపుతున్నావు? ఎక్కడ మేపుతున్నావు? మేపడం అంటే ఆహారం. ఆహారం అంటే ఇక్కడ బైబిల్ ప్రకారం వాక్యం. ఎంతమందికి చెబుతున్నావు వాక్యం? ఎంతమందికి చెబుతున్నావు సాక్ష్యం? ఎవరు చెప్తారు? ప్రేమించే వాళ్ళే చెప్తారట. అన్నాడు కదా, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అట్లయితే నా యొక్క గొర్రెల్ని కాయ. పైకి మాత్రమే మనం ప్రేమించినట్టు కనబడతాం. నన్ను కూడా దేవుడు ప్రేమించాడు, నేను దేవుడిని ప్రేమించాను. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆయన చెప్పిన వాక్యం నాకు తెలియదు అప్పుడు 30 ఏళ్ల క్రితం. కానీ దేవుడు నా పని చేయమని కోరాడు. ఆయన పని చేయటం మొదలుపెట్టాను. నేను ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. వాటన్నిటిని ఏం చేశాడు నా తండ్రి? తన రక్తంలో కడిగి క్షమించాడు. లేకపోతే ఈ రోజున నేను భూమి మీద నిలబడటానికి అవకాశమే లేదు. అనేక అవిధేయతలు కలిగినటువంటి మానవులు బైబిల్ చెప్పినట్టుగా యెహోవా వైపు తిరిగిన యెడల. నువ్వు తిరిగావా? తిరిగానని అనుకుంటున్నావా? తిరిగానని అనుకోవటం వేరు, తిరగటం వేరు. ఆయన యొక్క ప్రత్యక్షతని చూడటం వేరు, ఆయన నీతో మాట్లాడటం వేరు. నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు దేవుడు? బైబిల్ ముందేసుకుంటావు నిద్రపోతావు, బైబిల్ ముందేసుకుంటావు దిక్కులు చూస్తావు, బైబిల్ ముందేసుకుంటావు ఇంటో తిరగమాతలేస్తావు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడాలంటే బైబిల్ ప్రకారంగా ఒంటరిగా కూర్చోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలను ఎందుకంటే ఒంటరిగా వదిలేస్తారు? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని. మరి నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత ఒంటరిగా ఎన్నిసార్లు ప్రార్థన చేశా? నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడని బైబిల్ చెప్తుంది యెషయా గ్రంథంలో. మరి నీ భర్త అయినటువంటి దేవుడితోటి నువ్వు ఎన్నిసార్లు, వధువు సంఘంగా ఉన్నటువంటి స్త్రీ, నీవు ఎన్నిసార్లు దేవుడితో మాట్లాడావు ఒంటరిగా?
ఇప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు రహస్యంగానే మాట్లాడుకుంటారనేది వాస్తవం, బయట వాళ్ళకి తెలియకుండా. మరి దేవుడితో మాట్లాడమా అంటే లోక సంబంధమైన ప్రేమ నీకు కావాలి, అవి గతిస్తాయని దేవుడు చెప్తాను. అంటే ప్రేమించకూడదా? ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలంటే దేవుడిని ప్రేమించినంతగా కాదు. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు జీసస్. ఎన్ని పనులున్నా దేవునికి సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే మిగతా కుటుంబానికి కానీ, పిల్లలకు కానీ, భర్తకి, భార్యలకి, ఎవరికైనా. ప్రియులారా, అందుకనే అంటున్నాడు, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగితే జాలిపడతాడు, అలాగే బహుగా క్షమిస్తాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు నడా. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. కనికరం చూపేవాళ్ళు ఎప్పుడు కూడా కోపాన్ని ఉంచుకోరు. ఆ సమయానికి ఏదో అంటారంతే, ఆ తర్వాత మరలా ప్రేమగానే చూస్తారు. ఒక సందర్భంలో ఒక భార్యాభర్తలు ఏదో వాళ్ళ స్వవిషయాల్లోనే మరి వాళ్ళ బంధువుల్ని వీళ్ళు ప్రేమించట్లేదని, వీళ్ళ బంధువులు వాళ్ళు ప్రేమించట్లేదని కొంత వివాదం వచ్చింది. సరే, ఇంతలోకి ఏం చేసింది భార్య? మాట్లాడకుండా అలిగింది. సరే, చూసింది 12-1 గంట దాకా చూసింది, భర్త ఏమన్నా అన్నం వండుతాడేమో అని. వండట్లా, భర్త ఏం వండట్లా. ఆ రోజుల్లో స్విగ్గీలు లేవు, జొమాటోలు లేవు, జెప్టాలు లేవు, ఏమండి మరి ఇన్స్టామార్ట్లు లేవు. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ యుగంలో ఇప్పుడు ఉన్నటువంటి యవనస్తులు 15-20 ఏళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి? వెంటనే పోయి ఎంత దూరం ఎంత ఉండదు, శంకర్లాస్ ఎంత దూరం అండి? పెద్ద దూరమా? 18వ ఎంత దూరం అండి? పెద్ద దూరమా? కానీ కూడా టిక్కు 25 రూపాయలు కాస్త వాడు 50 రూపాయలు వేస్తాడు. అయినా సరే మేము డబ్బులు ఉన్నోళ్ళం, ఏమనుకుంటున్నారు? డబ్బులు ఉన్నోళ్ళం మేము, కాబట్టి మేము టిక్కు చేస్తాం, నీకు టిక్కు పోతా ఉంటాయి డబ్బులు. పాత రోజుల్లో ముంతలు పెట్టుకొని పైసలు దాచుకున్నాం మనం. ఈరోజు జార్ అనే ఒక యాప్ వచ్చింది, 10 రూపాయల దగ్గర నుంచి దాచుకోవచ్చు నువ్వు. దాంట్లో 10 రూపీస్ నీ ఇష్టం. ఈరోజు దాచుకుంటావు, రేపు దాచుకుంటావు, నీ ఇష్టం. రోజుకు 10 రూపాయలు దాచుకుంటావు. ఆపదలో ఆదుకుంటుంది అది. దాచుకున్న డబ్బు ఎప్పుడు కూడా ఆపదలో ఆదుకుంటుంది. అనవసరంగా ఖర్చు పెట్టిన డబ్బు ప్రియులరా నీకు చేటు తెచ్చి పెడుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు, నీళ్లు ధారగా పారబోసే వాళ్ళ దగ్గర డబ్బు నిలవదట. ప్రియులరా ఆలోచించే, పొదుపు అనేది పోయింది ఈరోజు. దేనిలో పొదుపులు లేవు. 4 అడుగులు వేస్తే నీకు ఆరోగ్యం వస్తుందిగా కదా. 4 అడుగులు వేస్తే ఆరోగ్యంగా. మొన్న ఆ తల్లి మరి ఆటో ఎక్కిపోతే ఒక 25 రూపాయలు అంతా తీసుకుంటాడేమో, మళ్ళీ వస్తే ఒక 25 తీసుకుంటాడేమో శంకర్లాస్ వరకు. కానీ ఆ తల్లి మరి వృద్ధాప్యంలో కూడా మరి బాతు నడిచినట్టుగా పోతానే ఉంది. ఎక్కడి దాకా? శంకర్లాస్ దాకా పోయి నా వారు కొనుక్కొచ్చుకుంది. నేను అనుకున్నా, అమ్మా అంటే మరి ఇంట్లో పిల్లలు ఉన్నారు, భర్త అయితే నడవలేడు అనుకుందాం, మరి వాళ్ళు ఎవరన్నా అడిగి తెచ్చుకోవచ్చు, లేదు వాళ్ళ బండికి వెళ్ళొచ్చు ఆమె. కానీ ఆరోగ్యం ఇప్పుడు ఆమె అలాగా ఉంది అంటే అర్థం ఆరోగ్యం. ఇదివరకు ఒక ఆమె కాకాని వరకు నడుచుకుంటూ పోయేది, ఇప్పుడు బండి కొనుక్కుంది. ఇక చూడండి పైలా పచ్చిస్ లాగా తిరుగుతుంది. అదివరకు 50 కేజీలు ఉండేది, ఇప్పుడు 70 కేజీలు అయింది. కారణం ఏంటి? నడకలు పోయాయి. 2 నడకలు ఉన్నాయి, లోకపు నడక ఒకటి, ఆరోగ్యపు నడక ఒకటి. గుర్తుపెట్టుకోండి, లోకపు నడక ఉంది, అలాగే ఆరోగ్యం కొరకు
మనం నడవటానికి పెద్ద సిగ్గుచేటు అయిపోయి ఇళ్లలోనే థ్రెడ్ మిల్ కొనుక్కొని దాని మీద నడవడం మొదలుపెట్టారు. డబ్బులు ఉన్నాం అండి మేము, రోడ్డు మీద నడవం, ఇంట్లోనే నడుస్తాం. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? మానవుడు సుఖాన్ని మరగటాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి. ఒక ఆమె మిషన్ కొనిందంట. కొన్నప్పుడు మొదటి రోజు అంటే అసలు దీని సంగతి ఏదో చూద్దామని అరగంట చేసిందంట. మామూలు కూడా చెప్పింది పావుగంటే, కానీ దీని సంగతి చూద్దాం, నా సంగతి చూసుకుందాం అని అరగంట చేసిందంట. రెండో రోజు 20 నిమిషాలు చేసిందంట. మూడో రోజు 10 నిమిషాలు చేసిందంట. నాలుగో రోజు ఉతికిన గుడ్డలు ఆరేసిందంట. అయిపోయింది, దాని బ్రతుకు అయిపోయింది. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి కూడా అలాగే చేస్తూ ఉన్నారు. రక్షణ పొందిన కొత్తలోనేమో ఉత్సాహంగా ఆనందంగా ప్రభువులో నడిచినటువంటి మనుషులు రాను రాను ఏమైపోయిందంటే, పోదాములే, ఉపవాస ప్రార్థన కుదరదండి, 7 గంటల ప్రార్థన కుదరదండి, 3 రోజుల ప్రార్థన కుదరదండి, 3 రోజుల మీటింగ్ ఒకరోజు వస్తాంలేండి. ఏమైపోయింది? ఆసక్తి తగ్గిపోతాం. దేవుని యొక్క ప్రేమలో దేవుడు చెప్తున్నమాట మీకా 7:18లో, తన స్వాస్థ్యములో శేషించిన వారిని, ఎక్కడ? ఐగుప్తులో 24 లక్షల మంది బయటకు వచ్చారు. వస్తే అందులో సగానికి పైగా చనిపోయారు. దాన్ని శేషము అంటాడు. అంటే 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు శేషం అంటాడు ఇక్కడ. ఆ శేషము దోషమును, శేషించిన వారి దోషమును పరిహరించి వాళ్ళు కూడా తప్పు చేశారు. శేషించిన వాళ్ళు కూడా తప్పు చేశారు. వారి అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడినైనా నీతో సముడైన దేవుడున్నాడా? అంతమందిని చంపేశాడు. సరే పోనీలే, మీరన్న పిల్లలు కదా, జాగ్రత్తగా నడవంటారా అని చెబితే విన్నారా? ఇలా ఆయన కనికరమును బట్టి ఇశ్రాయేలు శేషము బతికి ఉంది. కనికరాన్ని బట్టి గుర్తుపెట్టుకుని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నువ్వు ఎన్ని తప్పులు చేశావో అన్నిటినీ కడిగేస్తాడట. సమస్త దుర్నీతి, మాటల్లో, చూపుల్లో, నడకల్లో, ఏమండి హృదయంలో తలంచిన తలంపుల్లో ఎన్ని ఉన్నాయో అన్నిటినీ కడుగుతాడట. అయితే కడగబడాలి అని అంటే మనము ముందుగా, పాత రోజుల్లో మనకి పంపులు లేవండి, తెలుసుగా, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. మన ఇళ్ళకి పంపులు ఉన్నాయా? లేవు. వీధి పంపుల్లో నీళ్లు పట్టుకునేవాళ్ళు. అది పొద్దున సాయంకాలం వస్తాయి, 2 పూటలు వచ్చాయి ఇదివరకు. మరి ఇప్పుడు వస్తున్నాయి లేదు నాకు తెలియదు. ఇదివరకు 2 పూటలు వదిలేవాడు, 2 గంటల సేపు వదిలేవాడు. ఇంతలావు పంపు, అది 3/4 పంపు. చక్కగా వంతులు వేసుకొని బిందెల్లో నీళ్లు పట్టుకొని చాలా జాగ్రత్తగా వాడుకున్నాం కదా. కానీ ఇప్పుడు అస్సలు బిందెలు మోసిన వాళ్ళు ఎవరో చెప్పండి, ఇక్కడ చేతులు ఎత్తండి చూద్దాం. లేదు, మనం కాదు, మన తరం వేరు, మన తరం అయిపోతుంది. ఇంకా ఇప్పుడున్న తరంలో వాళ్ళు బిందెలు మోసిన వాళ్ళు ఉన్నారు. అసలు బిందెలు ఉన్నాయా ఇళ్లలో? లేవు. ఈ తరం వారిలో బిందెలు కూడా లేవు. ఎందుకని చెప్పండి? వాటర్ బాటిల్స్ వచ్చాయండి. ఇదివరకు మనం మూట కట్టుకొని బాటిల్ తీసుకొని పోతే ఏమనేవాళ్ళు అండి ఆ రోజుల్లో? అంటే ఈ ప్లాస్టిక్ బాటిల్ రాని రోజుల్లో దేంట్లో తీసుకెళ్ళాం చెప్పాలి త్వరగా? మరచెంబు. మా ఇంట్లో ఉంది ఇప్పుడు. మరచెంబులో నీళ్లు తీసుకెళ్ళేవాడు. కంచుది, అది కంచు, దాంట్లో నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది, చాలా బరువు ఉంటుంది. ప్లాస్టిక్ గ్లాసులు లాంటివి కావేవి. ప్రియులరా, నీ పాపములు అలాగున్నాయి. వాటిని నీవనుకుంటున్నావు నేను తేలిగ్గా దాన్ని తీసివేసుకోగలనని. కానీ దేవుడు అంటున్నాడు, నా రక్తము ద్వారా తప్ప నీ పాపములు కడగబడవు. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా తప్ప పాపములు కడగబడవు. కనుక ఆయన మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. రోజు తప్పులు చేస్తామేమో, రోజు అడుగుతామేమో, రోజు ఆ విధంగా నడుస్తామేమో, రోజు అడుగుతామేమో. ఒక స్టూడెంటు, మేడం నాకు నిన్న బాగలేదు, హోంవర్క్ చేయలేదు. సరేలేరా అంది. రెండో రోజు వచ్చాడు, మేడం నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారు, హోంవర్క్ చేయలేదు. సరేలేరా అంది. మూడో రోజు వచ్చాడు, మేడం రాత్రి నాకు జ్వరం వచ్చింది అందుకని చేయలేదు. సరే, ఒక అనుమానం వచ్చింది మేడంకి. వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి, అమ్మా ఈ చుట్టాలు వచ్చారా మీ ఇంటికి? రాలేదండి. మీ అబ్బాయి జ్వరం వచ్చామని పడుకున్నాడా? లేదండి, బాగా నిన్నంతా కూడా టీవీ చూస్తూ కూర్చున్నాడు, గేమ్స్ ఆడాడు. అంతకుముందు రోజు విరోచనాలు అన్నాడు, మరి ఏమన్నా అలాంటిదేమో జరిగిందా? అబ్బే లేదండి, మాంసం కూర కూడా తిన్నాడు వాడు. అన్నీ అబద్ధాలు. ఎప్పుడు? 5వ క్లాస్కే అబద్ధాలు. మరి ఏమవుతుంది నీ జీవితం? ఆలోచించి. తల్లిదండ్రులకు తెలుసా సంగతి? తెలియదు. పిలిపించిన తర్వాత తెలుస్తూ ఉంది అది. అలాగా దేవుడు న్యాయపీఠం ఒకటి ఉందంట బైబిల్లో. కొరింథీ పత్రికలో అంటాడు, నువ్వు నిలబడే రోజు ఒకటి వస్తుంది. దేవుడు న్యాయపీఠం ముందు నువ్వు నిలబడే రోజు. అప్పుడు నువ్వు ఎన్ని పాపాలు చేశావో, ఎన్ని దోషాలు చేశావో, ఎన్ని అపరాధాలు చేశావో, ఎన్ని లోకం మీద ఆశపడ్డావో, నా మీద ఆశపడ్డావో అనేది దేవుడు లెక్క తేల్చే రోజు ఒకటి ఉంది. అప్పటిదాకా మనల్ని కనిపెడతా ఉంటాడు దేవుడు. దానియేలు గారు ఆ రోజుల్లో ప్రియులారా, మరి బాప్తిజం ఏమంటే ఇచ్చేవాడు కాదు. ఎన్ని సంవత్సరాలు చూడాలంట? ఒకళ్ళకి బాప్తిజం చేయాలంటే 7 సంవత్సరాలు. సక్రమంగా చర్చికి వస్తాడా, పరిచర్య చేస్తాడా, ప్రార్థన చేస్తాడా, బుద్ధిగా కూర్చుంటాడా, ప్రార్థనలో దేవుణ్ణి మొరపెడతాడా, ఇతరుల గురించి ప్రార్థన చేస్తాడా, పరిచర్యలో పాల్గొంటున్నాడా, అన్నీ చూస్తారంట. చూసి అప్పుడు ఇచ్చేవాడంట. వీడికి ఇవ్వచ్చు మనం బాప్తిజం. ఈ రోజున 7 నిమిషాలు పట్టట్లా. అయ్యగారు బాప్తిజం ఇస్తారా? వై నాట్. ఏం పెట్టారండి చెప్పండి? ఏం పెట్టారండి? ఇప్పుడు చర్చిల్లో తొట్లు పెట్టారు. చర్చిలో ఏం పెట్టారు? తొట్లు పెట్టారు. వై నాట్, రా వచ్చి. దేవుడిని యాక్సెప్ట్ చేసింది, నమ్మి బాప్తిజం తీసుకోమని దేవుడు వాక్యం చెబుతుంది అని చెబుతాడు పాస్టర్. వెంటనే బాప్తిజాలు ఇచ్చేస్తారు. వాడికి మారు మనసు ఉందా లేదా, ప్రార్థన చేస్తాడా లేదా, వాక్యం చదువుతాడా లేదా, మోకరిస్తాడా లేదా, ఏమీ అడగట్లేదు ఈ రోజున. ఎందుకంటే నెంబర్ పెంచుకోవాలి ఈరోజు, అంతే. సంఘంలో నెంబర్ పెరగాలి, డబ్బులు పెరగాలి. ఈ 2 జరుగుతున్నాయి తప్ప ఆత్మ పెరుగుట లేదు. వాక్యం ఉండదు వాళ్ళకి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా మమ్మల్ని కాపాడు, మా నాన్నని కాపాడు, మా అబ్బాయిని కాపాడు, నా భార్యని కాపాడు, మా అత్తని కాపాడు, మా అమ్మని కాపాడు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, అందరినీ కాపాడు. అందులో ఒక్క వాక్యం ఉండదండి. ఒక్క వాక్యాన్ని జత చేయరు. అంటే వాళ్ళకి రాదు. వాక్యం వస్తే కదా ప్రార్థన. మీరు నేర్చుకుంది ఏంటంటే వాక్యం లేకుండా ప్రార్థన చేయకూడదు. ఎందుకని? అది సాతాను ప్రార్థన అవుతుంది. వాక్యం ఉంటేనేమో దేవుడు ఉంటాడు, సాతాన్ని ఎల్లగొట్టచ్చు. బైబిల్లో అందరూ కూడా వాక్య ప్రార్థనలు చేశారు. సొలొమోను మందిరం కట్టినప్పుడు మొత్తాన్ని హిస్టరీ అంతా చదువుకుంటూ వచ్చాడు. దానియేలు పరాయి దేశంలో ఉన్నప్పుడు తన హిస్టరీ మొత్తం, తన పాత తల్లిదండ్రుల హిస్టరీ మొత్తం చదువుకుంటూ ప్రార్థన చేశాడు. ఈ రోజున పోయినాయి, నేర్పట్లేదు పాస్టర్లో. ప్రార్థన చేస్తే చాలు, స్తుతి స్తుతి స్తుతి. ఒక ఆమె ఉండేది, మంగళం వచ్చేది, ఈ మధ్య రావట్లేదు మన దగ్గరికి, బతికిందో చచ్చిపోయింది తెలీదు. ఆమె 6 గంటల ప్రార్థన జరిగేది మనకి. అప్పుడు 6 గంటల కన్నా ముందే వచ్చేసి కూర్చొని మోకరించి స్తుతి 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 స్తుతి. ఇంకేమీ లేదు, సుత్తేసుకోవటమే. ఇంకేం చెప్పదా, ఆమెకు రాదేమి. అలాంటి వాళ్ళుగా నువ్వు ఉన్నావా? చనిపోయి ఉంటుందిలే, పెద్దామే ఆమె. ప్రియులారా, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. ఒక కుటుంబంలో మాట్లాడుకుంటుంటే ఏం చేస్తాం చెప్పండి?
విషయాలన్నీ తెలుసుకుంటాం. అమ్మది, నాన్నది, అక్కది, చెల్లిది, తమ్ముడిది, అల్లుడిది, కోడళ్ళది, ఆడబిడ్డది అన్నీ తెలుసుకొని ఆ విషయాలు మాట్లాడుకుంటాం కాదా? కాదా? మీరు కలిస్తాయి కాదా మాట్లాడుకునేది? వాళ్ళ గురించి ఎప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం గురించి మాట్లాడుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు ఆడవాళ్ళు కలిసినప్పుడు, తాగుబోతలు కలిసినప్పుడు. మరి దేవుడితో కలుసుకునేటప్పుడు దేవుడు వాక్యాలు ఎందుకు గుర్తురావు? ప్రార్థన అంటే దేవుడితో సహవాసం, ప్రార్థన అంటే వాక్యంతో మాట్లాడటం. అయ్యా నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు మాకు, ఆ వాగ్దానం నెరవేర్చు. ఏమన్నాడు దానియేలు? అయ్యా 70 సంవత్సరాల తర్వాత నేను మరలా మిమ్మల్ని యెరూషలేముకు తీసుకెళ్తానని వాగ్దానం చేశావు ఇర్మీయా గ్రంథంలో. అయ్యా నా పాపం, నా పితరుల పాపం నేను ఒప్పుకుంటున్నాను, అవిధేయంగా తిరిగాను అని మొత్తాన్ని కడుక్కున్నాడు వాక్యరూపకంగా. నెహమ్యా అంతే కడుక్కున్నాడు. ప్రియులారా, ఆలోచించే ఈరోజు వాక్యం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తుంది సాతాను ప్రార్థన. సాతాను ప్రార్థన చేయమంటది నిన్ను, కానీ వాక్యాన్ని ఎత్తొద్దంటది. ఎందుకంటే వాక్యం అంటే వాడికి భయం. ఆలోచించేయండి, వాక్యం అంటే వాడికి భయం. అయితే నిన్ను క్షమించాలి అని అంటే నువ్వు వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వాగ్దానం లేకుండా ప్రార్థన వద్దు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. దేని కొరకంట రక్తం చిందించింది ఆయన? పాప క్షమాపణ కొరకు. అంటే మనల్ని క్షమించాలంటే మరి ఆయన చనిపోయాడు కాబట్టి మరి ఆ తర్వాత తరం వాళ్ళు ఎలా క్షమించబడతారంటే ఆయన కార్చిన రక్తం. అందుకోసం నేను చిందిస్తున్నాను అని శిష్యులతో చెప్పాడు. ఇంకెవరు లేరు ఇక్కడ, శిష్యులే ఉన్నారు. ఎందుకు అంటే పాపక్షమాపణ నిమిత్తం, పాపాన్ని క్షమించడానికి నేను రక్తం కారుస్తున్నాను. నువ్వు ఎవరి పాపాన్ని క్షమించడానికి నువ్వు కొంచెమైనా బాధపడ్డావా? కొంచెమైనా వేదన పడ్డావా? కొంచెమైనా ఖర్చు చేసావా? కొంచెమైనా నీకున్న దాన్ని పంచావా? దేవుడు అడుగుతుంది కొంచెమే. దశంభాగం అంటుందండి, కొంచెమే కాదు. 90% వాడుకో, 10గా ఇవ్వాల్సింది. కానీ 10% కూడా ఇవ్వకుండా తిరిగే బాధ్యత తీసుకొని తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? మరి ఎందుకు జరగట్లేదు వాళ్ళ కార్యక్రమాలు? ఎందుకు జరగట్లేదంటే నువ్వు దేవుడి యొక్క విధానాన్ని వెనకేసావు. ఒక ఆమె అనుకుందంట 3000 ఇవ్వాలా అయ్యగారికి. ఏమనుకుంటుందంట, ఏమని చెప్తుందంట? అయ్యగారికి అంట, సేవకు కాదు. ఆమె అనుకుంటుంది ఏంటంటే అయ్యగారికి ఇస్తున్నానని. కానీ అది సేవకు ఉపయోగపడుతుంది. ఒక మైక్ సెట్ కొనాలన్నా, ఒక మౌత్ కొనుక్కోవాలన్నా, పాడైపోయిందని బాగు చేయించుకోవాలన్నా, రిపేర్ చేయించుకోవాలన్నా బైబిల్లో రాజుల గ్రంథంలో రాసి ఉంటారు. కానుకల పెట్టె ఒకటి పెట్టారు. ఆ కానుకల పెట్టెలో కానుకలు వేయండి, ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎప్పుడైనా దాంట్లో కానుక వేసుకోండి, అది నిండిన తర్వాత మరమ్మతులు చేయడానికి దాన్ని వాడండి అని చెప్పి ఇచ్చారు బైబిల్లో. నీకనుకుంటున్నావు, నీకు కూడా ఇవ్వచ్చు. ప్రేమ ఉంటే మనం వీట్లేదా? చెప్పండి, ప్రేమ ఉంటే మనం వీటిలా? పెళ్ళికి వెళ్ళాము, ఆమె 1000 రూపాయలు పెట్టింది, నువ్వు 2000 పెడతావేమో. నీకు ప్రేమ ఉంది, నువ్వు 2000 పెట్టు. ఆమె ప్రేమ 1000 రూపాయలతోనే గడిచిపోయింది. ఇంకొక ఆమె 50 ఇస్తుంది, ఇంకొక ఆమె 20 ఇస్తుంది, ఇంకొక ఆమె 10 ఇస్తుంది. వాళ్ళ ప్రేమను బట్టి కానుకలు ఉంటాయి. బైబిల్లో కూడా అంతే, ప్రేమను బట్టే కానుకలు ఉంటాయి. ప్రేమ లేనివాడు నావాడు కాదు. ప్రేమ ఉందా లేదా ఎలాగా గుర్తుపెట్టుకుంటావు? ఆయన అంటున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు ఆయన? యేసు ప్రభు వారు కానుకలు పెట్టి పక్కన కూర్చున్నాడా? ఎక్కడ కూర్చున్నాడు? కానుకలు పెట్టి పక్కన కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఎవరెవరంత వేస్తున్నారో చూశాడట. చూసి వాళ్ళు వేసిన దానికన్నా ఈ భేద విధవరాలు వేసింది తన జీవనం అంతయ్యో అన్నాడు. అదే మనం ఇప్పుడు చేసామనుకో, పాస్టర్ గారు మనం కానుక ఇయ్యంగానే ఎంత ఇచ్చారా అని చూసుకుంటాడు. దేవుడే చూశాడు ఎవరెవరు ఎంత ఇచ్చారు. ప్రియులరా,
ఈ రోజున నీవు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నట్లయితే దేవుడి భాగాన్ని నువ్వు దొంగిలించకుండా ఉంటావు. అలా దొంగిలించావు కాబట్టి దేవుడు దొంగిలించావన్న సంగతి నీకు గుర్తు చేసిన వాక్యం ద్వారా, సేవకుడి ద్వారా నువ్వు మళ్ళా అదే విధేయతలో ఉంటావు కాబట్టి నీ కార్యాలు జరగవు. కారణం ఏంటంటే అవిధేయత. చూడండి లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయము 3. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిజం పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుడని. ఎవరైనా బాప్తిజం ఇచ్చి యోహాన్ ఏం చేస్తున్నాడంట చూడండి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము బాప్తిజం. ఆ రెండు పొందకుండానే బాప్తిజాలు ఈ రోజున. పాప క్షమాపణ, అయ్యా నేను వాళ్ళని తిట్టాను, వీళ్ళని తిట్టాను, వాళ్ళ దగ్గర మోసం చేశాను, దొంగతనం చేశాను, అన్యాయం చేశాను, అవిధేయంగా నడిచాను, పెద్దవాళ్ళని కూడా గౌరవించకుండా తిరిగాను, నన్ను క్షమించు ప్రభువా అని అడగకుండా తీసుకున్నారట బాప్తిజం. పాప క్షమాపణ లేదు, మారు మనసు లేదు. కానీ అతను ఎందుకు ఇస్తున్నాడట? పాప క్షమాపణ, మారు మనసు మీరు పొందాలని ఇస్తున్నాడట బాప్తిజం. నిజమైన బాప్తిజం అనేది కాదు. ఒక అతను పెళ్ళికి బాప్తిజం తీసుకున్నాడు మా బంధువుల్లోని. అప్పటిదాకా లేదు, అతనికి అప్పటికి ఒక 30 ఏళ్ళు వచ్చి ఉంటాయి. అప్పుడు బాప్తిజం ఇప్పించారు వాళ్ళే. పెళ్ళికి పిల్లలు పుట్టారు, వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా నీటి బాప్తిజం తీసుకున్నాడు. అంటే అప్పుడు తీసుకుంది ఏంటి? ఉత్తి బాప్తిజం, సుత్తి బాప్తిజం అది. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోలేదు వాళ్ళు. చాలామంది ఈ రోజున పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజాలు తీసుకోవట్లా. నాకు కూడా ఇస్తారా బాప్తిజం? ఎందుకు ఇరు? సంఘంలో చేర్చుకోవాలంటే, నెంబర్ పెరగాలంటే బాప్తిజాలు ఇవ్వాలి. ఈరోజున ఇలాంటి సేవ జరుగుతోంది. మేము రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి సేవ ఈరోజు లేదు. మేము రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి లొంగుబాటు, ఒడంబడిక, తగ్గించుకోవడం ఈరోజు లేదు. అందుకని నాతో పాటు మీరు పరిచర్యకి రావాలంటే రాలేరు. కారణం ఏంటంటే అది కఠినంగా ఉంటుంది. నాతో పాటు వస్తే కుర్చీలు ఉండవు, బిందె మీద గుడ్డలేసి నన్ను కూర్చోబెట్టిన రోజులు, మట్టిళ్ళు, వాళ్ళకు ఉన్నది ఆ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యంతో వండినటువంటి ఆహారం, చూరు నీళ్ళు అంటారు. అంటే పొయ్యి మీద పెడితే పొగ కమ్ముకుంటే చూరు వాసన వస్తూ ఉంటుంది, కాఫీ కానీ అన్నం కానీ. అలాంటివి తిని అలాంటి చోట పరిచర్య చేసి, మట్టి మండపాలు అంతా డయాస్ కూడా మట్టే, అక్కడే మోకరించి ప్రార్థనలు చేసి, రబ్బరు గొట్టాలతోటి కట్టిన ఇళ్ళు, ఆ ఇళ్లలో ప్రార్థనలు చేసి ప్రియులారా, అందుకే నా పరిచర్య మీకు రాదు, చేయలేదు. ఫ్యాషన్ పరిచర్య కాదు నాది. దేవుడు ఎలాగైతే రాతి మీద కూర్చొని ప్రార్థన చేశాడో, రాతి మీద కూర్చొని వాక్యం చెప్పాడో, అలాంటి పరిచర్య నాది. తగ్గించుకునే పరిచర్య. ఇన్స్ట్రుమెంట్స్ లేవు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో పాటలు, మ్యూజిక్లు, గంతులు లేవు. అంత వాక్యమే. 5-6 అధ్యాయాలు మొత్తం వాక్యమే ఉంటుంది. ఎప్పుడన్నా పరిశీలన చేసావా నువ్వు? వాక్యం చదివేటప్పుడు గ్రహింపు వస్తూ ఉందా నీకు? ఆయన ఎలా పరిచయం చేశాడు? 3 రోజులకి అక్కడే కూర్చున్నారండి పోకుండా. 3 days ఉన్నారు వాళ్ళు అక్కడ కొండ మీద. వచ్చిన వాళ్ళు పిల్లలతో సహా, బుడ్డ పిల్లలు కూడా వచ్చారు. ఈ రోజున ఆ పిల్లడు కదండి, ఉండలేడండి, తట్టుకోలేడండి. అది మంచులో, వాళ్ళ దేశం అంతా మంచే. వాళ్ళు బతకలా? ఆ చిన్నపిల్లాడి దగ్గరగా తీసుకుంది ఆయన రొట్టెలు, చేపలు. పరిచర్య. దేవుడు పరిచర్య చేస్తావా? సాతాను పరిచర్య చేస్తావా? సాతాను పరిచర్య అంటే ఫ్యాషన్గా ఉంటుంది, దేవుడి పరిచర్య అంటే కష్టంగా ఉంటుంది. దేవుడి చిత్తమైతే
నెల్లూరు ప్రాంతంలో మరి ఒక అరణ్య ప్రాంతానికి సేవకు వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు మార్చి మాసంలో. వస్తావా? నాతో పాటు ఉంటావా? 2 రోజులు గడుపుతావా? ఏమివ్వరు. అరణ్యం, కేవలం ఒక 40 కుటుంబాలు ఉండేటువంటి చిన్న ఊరు, నజరేతు లాంటి ఊరు, కుగ్రామం, చుట్టూ అడవులే కనపడతా ఉంటాయి. వస్తావా? చేస్తావా పరిచర్య? ఇష్టపడతావా? నా కదిలితే కారు, మెదిలితే ఏసీ. కదిలితే కారు, మెదిలితే ఏసీ, లేకపోతే ప్రాణమే పోతుంది. ప్రాణాలు పోతాయి. లూకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. మొత్తం అంట, దేశం మొత్తం సమస్త జనులలో ఏం ప్రకటిస్తారంట? మారు మనసు, పాపక్షమాపణ. ఎవరు చెప్పట్లేదండి ఈరోజు వాక్యాలు. సైలెంట్ క్రీచర్స్ అయినటువంటి వాక్యాలు తీసుకొని దేవుడు నిన్ను దీవించునుగాక, కాపాడునుగాక, వర్ధిల్లజేయునుగాక, నీకు మేలు జరుగునుగాక, రాబోతున్న సంవత్సరం అంతా నేను దేవుడు ఆదరించునుగాక. మరి ఎన్ని సంవత్సరాలు ఆదరించలేదే? ఎప్పుడు ప్రతి సంవత్సరం చెబుతున్నారుగా మాట. నిన్ను అభివృద్ధి చెందించునుగాక, నువ్వు వచ్చే సంవత్సరం దేవుడిలో బాగా ఎదుగుతావు. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? బ్లెస్సింగ్స్ ఎక్కువైపోయాయి. అంటే చెప్పకూడదా? అంటే చెప్పచ్చు. ద్వితీయోపదేశకాండంలో 6 గోత్రాల వారు బ్లెస్సింగ్స్ చెప్పారు, 6 గోత్రాల వారు శాపాన్ని చెప్పారు. చదివా ఎప్పుడన్నా? వాక్యం తెలియకపోతే ఎదురువాడు చెప్పేది నిజమా అబద్ధమా గ్రహించలేవు. బెరయ్య సంఘస్థుల్లాగా ఉండాలి. చెబుతున్న వాక్యము అలాగ ఉన్నదా లేదా అని లేఖనాలు తిరగేశారు. ఈ రోజున ఎవడు తిరిగాడు? టైం అయిపోతా ఉంది, పంపించలేదు ఏంటి అని చూస్తూ ఉంటారు. ఇంకా కాసేపు చెప్పండి అయ్యగారు, మా బతుకులు మార్చుకుంటాము, మా పద్ధతులు మార్చుకుంటాము, మా ఆలోచనలు మార్చుకుంటాము, మేము కన్నటువంటి సంఘాన్ని మర్చిపోము, వెనుతిరగము, ఎక్కడికో పారిపోము. మేము పోయి తల్లిదండ్రులనే విడిచి తిరుగుతున్నారు ఈ రోజున. అంటున్నాడు ఆయన పేరట మారు మనసు, పాపక్షమ. ప్రకటించండి, ప్రకటించండి. ఈ ప్రకటనలు పోయాయి ఈ రోజున. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిందనియు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఇందాక ఇదే చెప్పాడు ప్రభువారు. నేను ఎందుకు రక్తం కారుస్తున్నానంటే పాపక్షమాపణ మీతో. ఈరోజు ఆ రక్తంలో కడగబడ్డావా? ఆ రక్త ప్రోక్షణ దగ్గరికి వచ్చావా? ప్రాణం పోయినా పర్లేదు, దేవుడు నాతో మాట్లాడాలని ఎప్పుడన్నా కూర్చున్నావా? ప్రాణం పోయినా పర్లా, దేవుడు మాట్లాడాలి నాతో అన్నాడా ఒక ఆయన? ఎవరైనా? యాకోబు రాత్రంతా కూడా పోరాడాడు, కొట్టాడు. దేవదూత మామూలు గొట్ల అంటే మనిషి ఇక నడవలేకుండా ఉండేటట్టుగా కొట్టాడు. ఏమో వదిలిపోయిందండి? తొడ గూడు వసిలిపోయింది. అంటే దీంట్లో నుంచి కాలు జారింది. ఇంకెక్కడ నడుస్తాడు? ఒంటికాలు వేసుకొని ప్రియులరా పెనుగులాడి కాళ్ళు పట్టుకొని ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలనని, ఏది కొట్టినా కూడా. అందుకే అతనికి పేరు పెట్టారు పోరాడి గెలుచువాడు ఇశ్రాయేలు. నువ్వు ఇశ్రాయేలువా? నువ్వు ఇశ్రాయేలు అని చెప్పుకోవడానికి అంత ధైర్యం, దమ్ము నీకుందయ్యా? పోరాడి గెలిచేటువంటి సత్తా నీకుందా? పైపైన ఆశీర్వాదాలు, పైపైన మేలు. ఏమండి, ఒక పాస్టర్ గారు నాకు తెలుసు, చాలామంది పాస్టర్లు తెలుసులేండి. ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి ఆయన, సార్ ఏంటి మరి భోజనం చేయకుండా వెళ్ళిపోయారే అని నేను అడిగితే పక్కన ఉన్నాయని అంటున్నాడు, సార్ మీది ఈ రోజున మరి
ఆదాం భోజనం అంట కదా. ఆదాం భోజనం అంటే ఆకుకూరలు. ఆదాం ఇప్పుడు కోసుకొని తినలా, అర్థమైందా? ఆదాం భోజనం ఆకుకూరలు నీకు ఆహారంగా ఇచ్చి తినేని చెప్పాడు జంతువులకి ఆయనకి. 1వ అధ్యాయంలో మీకు కనపడుతుంది అది కాదు. మరి అక్కడేమో అబ్రహాం భోజనం అండి అన్నాడు. అబ్రహాం భోజనం అంటే అందుకని అక్కడ తినొచ్చాడంట. ఇలాంటి పాస్టర్లు దొరికితే ఇక సంఘాన్ని నేను నడుపుతాం. ఆలోచించేయండి. ఒక ఆయన డైరెక్ట్గానే అడిగాడంట, ఏమండి అబ్రహామా ఆదామా అన్నాడంట. ఆ కొత్తగా వచ్చిన పాస్టర్ గారికి తెలియలేదంట. మీరు ఏ వాక్యమైనా చెప్పొచ్చండి అన్నాడంట. అబ్రహాం గురించి చెప్పండి, ఆదాం గురించి చెప్పండి అని అన్నాడంట అతను. అది కాదయ్యా బాబు, ఏ భోజనం అంటున్నాడు. భోజనం ఏముంది సార్, మామూలు ఈరోజు పప్పుచారు అన్నాడు. ఓహో ఆదాం భోజనమా అన్నాడట. దేవుని ప్రేమిస్తున్నాం ప్రియ బిడ్డలారా. ఈ రోజున బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను కూడా తీసుకొని రకరకాలుగా కోడ్ భాషలో మాట్లాడుకునే వాళ్ళు తయారయ్యారు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. 9వ అధ్యాయం 22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధీకరింపబడిందనియు రక్తము చెందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఆ రోజుల్లో పాత్రలు మా జేజం ఉండేది, మా అమ్మ చేయలేదులే కానీ ఆ పని, ఆ జేజం ఉండేది. ఈ జేజం ఏం చేసేది, ఎవరన్నా పనోళ్ళు ఉన్నారు కదా, పనోళ్ళ యొక్క గిన్నెలు కూడా ముట్టుకునేది కాదు. చేత్తో అసలు ఇచ్చేదే కాదు, చేత్తో అసలు ఇవ్వదు. వాళ్ళు గిన్నెలు తెచ్చుకుంటే అది కూడా గడప పక్కన బయట పెడితే ఈమె బయటకు వచ్చి ఆ అన్నాన్ని కానీ కూర కానీ దాంట్లో వేస్తుంది, వాళ్ళ గిన్నెల్లోనే. మా గిన్నెలు వాళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు, మా గిన్నెలు వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. తావచ్చు కానీ ముట్టుకోవడానికి వీల్లేదు. ఏంటి ఇంత నిష్ట? అవునరా, అవును. వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు, ఎక్కడెక్కడో చేస్తారు. వాళ్ళు దాంట్లో మాంసాలు వండుకుంటుంటారు, చేపలు వండుకుంటుంటారు, ఇంకా ఏ గిన్నెలు తెచ్చుకుంటుంటారండి. మన గిన్నెలు కూడా తీసుకెళ్ళి వాళ్ళు వాడుకుంటుంటారు అని చెప్పేది. రాను అది పోయింది. కొంతమంది ఇప్పటికీ కూడా పనివాళ్ళు క్యారేజీలు తెచ్చుకొని వాళ్ళ క్యారేజీలు పెట్టుకొని పోవటం చూస్తూ ఉన్నాను. మా ఇంటి ముందు నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు. ప్రియులారా, ఆలోచించే నిష్టగా ఉండటం అనేది నేర్పించారు, పరిశుద్ధంగా ఉండటం అనేది నేర్పించారు. అలాగే ప్రభువులో కూడా నువ్వు క్రైస్తవురాలుగానే ఉండాలి, క్రైస్తవుడిగానే కనపడాలి. అది నిష్ట అంటే. మేము కూడా సెలబ్రిటీస్వేనండి, మేము కూడా మేకప్లు వేసుకుంటాం, మేము గజ్జలు వేసుకుంటాం, మేము అన్నీ పెట్టుకుంటాం, ఒళ్ళు కదలకుండా గుడ్డగా నలగకుండా మేము కూడా వెళతామండి. వెళ్ళు, క్రైస్తవులని అనుకోరు నిన్ను. బయటికి వెళ్తామంటే క్రైస్తవులని అనుకోరు నేను. ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏంటంటే బొట్టు పెట్టుకోకుండా తిరగటం. చాలామంది బొట్టు పెట్టుకోకుండా ఈ రోజున ఫ్యాషన్గా తిరుగుతున్నారనేది వాస్తవం కాదా? కాదా? నార్తరంలో అసలు బొట్టే పెట్టుకోరు, మంగళసూత్రాలు వేసుకోరు వాళ్ళు. మంగళసూత్రం వేసుకుంటేనే పెళ్ళైనట్ట? మాటికి దాన్ని చూసుకుని దండం పెట్టుకుంటారు. మంగళసూత్రాలు మనవి కావు. మంగళసూత్రాల్లో ఏముంటాయంటే స్త్రీల మర్మావయవాలతోటి తయారు చేయబడతాయి. వాటిని పెట్టుకుంటారు. కావాలంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి. మన యొక్క ఆచారం కాదు, తాళి కట్టడమే మన ఆచారం కాదు, క్రైస్తవుల ఆచారం. ప్రియులారా, ఈ రోజున ఎంత వ్యతిరేకంగా నువ్వు నడిచి ఎంతో గొప్పగా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటావు కదా కదా కాదు. ఒక అబ్బాయి చినిగిన గుడ్డలు వేసుకొని పరిసరాల్లోకి వస్తూ ఉన్నాడు. ఆ వాచ్మెన్ అన్నాడంట, ఏ లోపలికి రావడానికి లేదు అన్నాడు. సార్ నేను పరీక్ష రాయడానికి వచ్చానండి. నువ్వా? ఆ గుడ్డలేంటి, ఆ చింపిరి జుట్టు ఏంటి, అసలు స్నానం చేసావు నువ్వు అన్నాడు. ఇదిగోండి సార్ నా హాల్ టికెట్ అన్నాడట. ఇక కాంటుబట్టి అనమాట, తప్పనిసరిగా లోపలికి పంపించాడు. లోపలికి వెళ్ళారు. మరి అందరూ స్టూడెంట్స్
అలాగే లెక్చరర్స్ చూస్తూ ఉన్నారు, అసహించుకుంటున్నారు, చి ఎవడ్రైడు అని. కానీ ప్రియులరా, వాడు టాపర్ అయ్యాడు. వాడు జిల్లాలోనే టాపర్గా వాడికి మార్కులు వచ్చాయి. మిగతా వాళ్ళు టిప్పు టాప్గా వచ్చారు, కాపీలు తీసుకొని వచ్చారు, పక్కన వాళ్ళ దగ్గర చూద్దామని వచ్చారు. వాళ్ళందరికీ కూడా కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది పాస్ కాదు. కానీ ఇతను టాపర్ అయ్యాడు. కలకట్టాలో ఒక అమ్మాయి వాళ్ళ ఫాదరు గుర్రపు బండి నడుపుతాడు. గుర్రపు బండి నడిపితే కానీ వాళ్ళకి డబ్బులు రావు. గుర్రపు బండి అంటే తెలుసుగా, గుర్రం ఉండదు, మనుషులే ఎత్తుకొని తీసుకెళ్తారన్నమాట. వాళ్ళ నాన్నగారికి కొంత అనారోగ్యం వచ్చింది. వస్తే ఈ అమ్మాయి ఐఏఎస్ ప్రిపేర్ అవుతా ఉంది. బీద పిల్ల. నాన్నగారి పనిని తప్పనిసరిగా చేసి ఇంటికి పోషించుకోవాల్సిన బాధ్యత అమ్మాయి మీద పడింది. యవ్వనస్తురాలు. అమ్మాయి పగలంతా గుర్రం నడిపి బండి నడిపి సాయంకాలాలు చదువుకునేది. ఆ అమ్మాయి కలెక్టర్ అయింది కలెక్టర్. తండ్రి యొక్క పనిని చేస్తూ మళ్ళీ అదే తండ్రిని ఆ గుర్ర బండిలోనే ఎక్కించుకొని వీధుల్లో కలెక్టర్ అయిన తర్వాత కూడా తిరిగింది ఆ అమ్మాయి. మా నాన్నగారు అని గొప్పగా చెప్పింది. ఈరోజు నువ్వు ధనము హెచ్చిన కొలది నీకు గర్వం పెరుగుద్ది, వాస్తవం ఇది. కానీ నాకైతే పెరగలేదు. మా తల్లిదండ్రులు ఎంతో ఆస్తులు మాకు ఇచ్చేళ్ళారు, కానీ నేను ఎప్పుడు గర్వించలా. నాకెంత ఉంది అంత ఉంది అని గర్వించలా. అలాగే గర్వించుంటే దేవుడు ఎప్పుడూ నన్ను పడేసేవాడు. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఏమనంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. 21 నుంచి చదువు. 21 నుంచి చదువు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషింపబడసాగిరి. ముందు మాట ఏంటండి? ముందు మాట ఏమన్నాడు? కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు తండ్రి దగ్గరికి వస్తూ? ఏమన్నాడు? నేను పరలోకమునకు అంటే దేవునికి, నీకు అంటే భూ సంబంధంగా ఉన్న తండ్రికి, ఇద్దరికి నేను పాపం చేశాను డాడీ. ఒప్పుకున్న తర్వాత క్షమాపణ వచ్చిందా? ఒప్పుకోకుండా క్షమాపణ వచ్చిందా? ఈరోజు నువ్వు ఒప్పుకోకుండా కప్పుకుంటున్నావేమో, క్షమాపణ కావాలని కోరుకుంటున్నావేమో, నేను కొడుకును కదా, నేను కూతురు కదా, ఎందుకు కన్నావని అంటున్నావేమో. ఒప్పుకున్నావా నీ పాపాన్ని? ఆస్తి పంచి ఇచ్చాడండి కుమారుడికి, మొత్తం పాడు చేశాడండి, అయినా కూడా క్షమించాడండి. కాబట్టి తండ్రి ఎంత ఘోర పాపినైనా క్షమిస్తున్నాడు. వేశ్యలతో తిరిగాడట, అయినా క్షమించాడు. డబ్బంతా పోగొట్టుకున్నాడు, తన కుమారుడుగా మళ్ళా కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. చెప్పులంటే వాక్యం, ఉంగరం అంటే అధికారం, పిల్లరా వస్త్రం అంటే రక్షణ వస్త్రం. ఇవన్నీ అతనికి ఇచ్చి ఇతను తప్పిపోయి వచ్చాడు, చచ్చిపోయి బతికాడు. చెప్తున్నాడు సాక్ష్యం, తండ్రి చెప్తున్నాడు ఈ సాక్ష్యం. తండ్రి అంటే ఇక్కడ యేసు. నీ గురించి తండ్రి సాక్ష్యం చెప్తాడా? చెప్పగలిగిన స్థితిలో కుమారులు కుమార్తెలు ఉన్నారా? తగ్గించుకుంటున్నారా? లోబడతా ఉన్నారా? ఎప్పుడన్నా మీ తల్లిదండ్రులకి వంగి దండం పెట్టారా? మా ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది, మా కుమార్తె యొక్క ఫ్రెండ్, వచ్చి రాగానే కాళ్ళకి దండం పెట్టకుండా వెళ్ళదు, ఫస్ట్ దండం పెట్టే వెళ్తుంది. ఎవరు నేర్పారు?
పెద్దలను గౌరవించాలని ఎవరు నేర్పారు? నువ్వు నేర్చుకోలేదా క్రైస్తవత్వంలో? తల్లిదండ్రులను సన్మానించమన్న మాట నీకు తెలియదా? ఎక్కడుందండి ఈ సన్మానము? ఎప్పుడు చూసినా నీకేం చేతవు, మీకేం చేతవు, నువ్వు తెలివి తక్కువ వాళ్ళు. తెలివి తక్కువ వాళ్ళకే కదా తెలియగల వాళ్ళు పుట్టారు కదా. ఏ చెట్టుకి ఆకాయలు కాస్తాయి అంటారు. మరి తెలివి తక్కువ వాళ్ళకి తెలియగల వాళ్ళు ఎట్ట పుట్టారో ఆలోచన చేసావా ఎప్పుడన్నా? తలంచావా ఎప్పుడన్నా? మా జనరేషన్ వేరు, మా పద్ధతులు వేరు, మీ జనరేషన్ వేరు, ఇక ముందు రాబోతున్న జనరేషన్ ఇంకా వేరు. కొత్త కార్లు వచ్చేసి టాటా వాడు రిలీజ్ చేశాడు నిన్న మొన్న. మానవరహితమైనటువంటి వెహికల్స్. మనం ఇక్కడుండి కూడా మా ఇంటి దగ్గర ఉన్న కారు నేను ఇక్కడికి తెప్పించుకోవచ్చు. నేనేమనకుండానే ఇలా అంటే డోర్లు తెరుచుకుంటాయి. అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసి. మన రోజుల్లో ఉందా? మన రోజుల్లో ఉందా అది? లేదే. మన రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ సిస్టమ్స్ లేవు, టీవీలే లేవు, టేప్ రికార్డులు లేవు. మాకు చిన్న రేడియో ఒకటి ఉండేది, అదే ఎక్కువ ఆ రోజుల్లో. అలాంటి జీవితం మాది. తాటాకులు, పూరిళ్ళు, ఇళ్ళు మాయి. నేను ఎప్పుడు మర్చిపోను. ఆ ఫోటోలు ఇప్పటికే ఉన్నాయి మాయి, మా పూరింటి ఫోటోలు. ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? డబ్బులోనా? డబ్బులో ప్రేమ ఉంటుందా? వీళ్ళ డబ్బులో ప్రేమ ఉండదు. హృదయంలో అది పెళ్ళుబుకుతూ రావాలి ప్రేమ అంటే. ఇప్పటికీ కూడా దాచవరం అనే ఒక ఊరుంది నరసరావుపేట దగ్గర. మా చిన్నత్త ఉంటుంది అక్కడ, సుందరమ్మ అత్తని. వాళ్ళు చనిపోయారులేండి ఇప్పుడు. నాకు పెళ్లి కాకుండా ముందు రోజుల నుంచి కూడా నేను అన్ని ఊళ్ళు తిరుగుతా. నాకు ఇది ఉండదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనేది. అందరిలోకి వెళ్తాను. కుక్కి మంచాలు, నొలక మంచాలు, కొన్ని చోట్లయితే కొబ్బరి తాడుతో వేసిన మంచాలు, గుచ్చుకుంటూ ఉంటుంది అది. అలాంటి వాటి మీద ఆ ముసలమ్మలు పడుకుంటారు. పోలీసు వాళ్ళు దాకా ఇంటి ముందు కూర్చుంటారు వాళ్ళు కర్ర పట్టుకొని, ముసలమ్మలు. నేను వెళితే ఆమె ఆ ముసలిది లేచి నా కొడుకు వచ్చాడని లేచి వచ్చేస్తుంది. మా అత్త కొడుకులు అంటారు, మేము ఎప్పుడు లేకోమన్నా లేగో, నీ కొడుకు వచ్చాడంటే అంత ఇష్టమా నీకు? లేచెల్లి ముఖం అంతా తవిడి ముద్దు పెట్టి నానా రాని కూర్చోబెట్టుకుంటాను. ఉందా నీకా ప్రేమ? పోనీ ఏమన్నా మాంసాలు మంచి మంచి పదార్థాలు పెడతారా? ఏదో పచ్చడి మెతుకులే, ఎందుకంటే మనం వస్తున్నామన్న సంగతి తెలియదు కదా. వాళ్ళు పెట్టిందే తిన్నాం. ఆ ప్రేమను మర్చిపోలేము. ఆ ప్రేమ లేదు ఈరోజు. డబ్బులో ప్రేమ చూస్తూ ఉన్నారు చాలామంది. డబ్బులో ప్రేమ చూడకు, అది ఆత్మీయ సంబంధమైన ప్రేమ కాదు. ప్రభుతో తిరిగినటువంటి శిష్యులందరూ డబ్బుతో ప్రేమ కొనుక్కోలేదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ, ఎక్కడ పడుకుంటే అక్కడ, ఏం పెడితే తిన్నారు. అది శిష్యత్వం అంటే. ఈరోజు అలాంటి శిష్యత్వం ఉందా? లేదు. కారణం ఏంటంటే మనము మారు మనసు పొందాల. మారు మనసు పొందేక దేని గురించి ఆలోచించేయండి? ప్రభువు తప్ప ఇంకెవ్వరు కనపడరు మనకి. దేవుని యొక్క ప్రేమలో లోకాసు వార్త 11:4 మేము మా కచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించి ఉన్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. ఏంటంటే మాకు ఇష్టమైన వాళ్ళందరినీ, మాకు తెలిసిన వాళ్ళందరినీ, మాకు వచ్చి ఉన్న వారందరినీ ఏం చేసామంట? క్షమించి ఉన్నాము. క్షమించావు? ఎన్నాళ్ళైంది క్రైస్తవత్వం అనుభవిస్తూ? క్షమించావా? కానీ దేవుడు అంటున్నాడు, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వానిని
క్షమించి ఉన్నాం కనుక మా పాపాలు క్షమించు. ఎప్పుడు అడగాలి నీ పాపం క్షమించమని? దేవా నీ రక్తంలో నా పాపం తీసేయడు. నీకు వచ్చి ఉన్న వారందరి పాపాలు క్షమించను, ఆ తర్వాతనే నిన్ను తీసేసి. చాలామంది అనుకుంటారు ఏంటంటే ఎవరో నేర్పుతున్నారు ఇలాంటి ప్రార్థనలు. ప్రభు రక్తంలో నీ దగ్గరికి వచ్చావు, నువ్వు ఇప్పుడు కడగబడుతున్నావు, నువ్వు పాపివి కాదిక, నేను సంప్రోక్షణ చేస్తున్నాడు, నిన్ను జీవకిరీటం ఇస్తున్నాడు, నిన్ను తన రాజ్యంలోకి తీసుకెళ్తున్నాడు, ఇలాంటి మాటలు చెప్పి మనుషుల్ని మెప్పిస్తూ ఉంటారు. కానీ బైబిల్ అలా చెప్పదు. బైబిల్ అలా రాయలేదు అసలు. ఏమంటున్నాడు? నువ్వు మీ వాళ్ళందరినీ క్షమించి అప్పుడు అడుగు, మా పాపములు క్షమించు. నువ్వు వాళ్ళని క్షమించకుండా నీ పాపాలు ఆయనట్టు క్షమిస్తాడు. మొదటి వాక్యం అదే, మన మూలవాక్యం. మీరు వారి పాపములను క్షమించిన యెడల మీ తండ్రి మీ పాపములను క్షమిస్తాడు. చాలామంది దగ్గర లేదండి. చాలామంది నన్ను అంటారు, వాళ్ళు చర్చి మానేశారు కదా, నీ గురించి చెడ్డగా చెబుతున్నారు కదా, ఎందుకు మాట్లాడతావు వాళ్ళతో? నాకు లేదు కోపం వాళ్ళ మీద, వాళ్ళకుందేమో నా మీద, నాకు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను. ఎందుకంటే సమాధానం లేకపోతే నేను దేవునికి ఇష్టడై ఉండదని లూకాసు వార్త 2వ అధ్యాయంలో రాశాడు. దేవుడు సమాధానం కలిగిన వారిని మాత్రమే ఆయనకి ఇష్టలు. మరి నువ్వు ఇష్టలుగా ఉండాలంటే సమాధానం అందరితో చేసావు. రాసుకో, లిస్ట్ రాసుకో. ప్రతి ఒక్కరితో నేను హ్యాపీగా మాట్లాడతాను, సెకండ్ ఇస్తాను, బాగున్నారా అని అడుగుతాను. చెప్పగలమా? పైన క్రైస్తవత్వం ఈరోజు, పైన క్రైస్తవత్వం. దేవుని యొక్క ప్రేమలో 17వ అధ్యాయము లూకాసు వార్త 3వ వచనం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన యెడల అతన్ని క్షమించుము. ఏదో తెలియక అన్నాను నేను అని కనుక నీ దగ్గరికి వస్తే క్షమించేసి. బైబిల్ చెప్తాను 17వ అధ్యాయం 4వ వచనంలోనే, అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందినని నీ ఎడల అతన్ని క్షమింపవలను. ఏమంటే నిన్న చేశాడు తప్పు, క్షమించాము, మళ్ళా ఇంకో నెల తర్వాత మళ్ళా చేశాడు తప్పు, క్షమించు 7 సార్లు. సారీ ఫాదర్, సారీ అయ్యగారు, సారీ అమ్మగారు అని అంటా ఉంటే ఒకసారి 2 సార్లు కాదట, 7 సార్లట. ఉందానిగా మనసు పైన వాక్యం ఏంటంటే చదువుతావంతే, అన్వయించుకో. అందుకే నేను చాలామందికి నచ్చను. నేను అన్వయించుకుంటాను, అన్వయించుకోని వాళ్ళతో నేను విభేదిస్తూ ఉంటాను. అందుకని నేను వాళ్ళకి నచ్చను. లూకాసు వార్త 23:34 యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చనిపోతూ కూడా క్షమించాడు దేవుడు. ఆయన్ని కట్టి కొట్టి లాక్కెళ్ళి మేకులు కొడితే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు డాడీ అంటున్నాడు. అంతటి యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ఒక్క కష్టము ఒక్క మాట కూడా పడలేవు కదా. కానీ యేసయ్య అన్నీ పడ్డాడు. దేవుని యొక్క ప్రేమలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. ఎన్ని రుణాలు ఉన్నావో దేవుడికి, ఎన్ని ఉన్నాయో రుణాలని, ఆ రుణాలను క్షమించబడాలంటే నీ రుణస్థులను నువ్వు క్షమించాలంటే నువ్వు ఎవరెవరి దగ్గర తప్పు చేసావు వారందరినీ క్షమించాలి. ముందు 11వ అధ్యాయం 25వ వచనం మార్క్స్ వార్త 11:25, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించండి. ఎన్నిసార్లు ప్రార్థన చేశావు నిలబడి? అసలు సాగిలపడి, నిలబడి, మోకరించి
ప్రార్థనలు ఉన్నాయా? చేశారా? రాత్రి కూడా నేను సాగిలపడి ప్రార్థన చేసి, ప్రభు ఏ వాక్యం చెప్పాలి, నా జ్ఞానం లేదు, నీ జ్ఞానం ఇవ్వు. సాగిలిపడి ప్రార్థన చేయటం నేర్చుకున్నాను. ఒకప్పుడు హిందువుగా ఉన్నప్పుడు కూడా ఆ గుళ్ళకి వెళ్ళినప్పుడు నేను సాగిలిపడి నమస్కారం చేసిన వాడిని ఆ విగ్రహాలకి. మరి ఇప్పుడు చేయలేనా? అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు చేయలేనా నా దేవుడికి? కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఒక్కని మీద మీకు విరోధం ఏమైనా కలిగిన ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు వాళ్ళని క్షమించండి, ప్రార్థన చేయండి. 6వ అధ్యాయము లూకాసు వార్త 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడదు. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులకు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడిందని చెప్పాను. క్షమించే విషయంలో కూడా కొలత ఉంది. సారీ చెప్పమని పాస్టర్ గారి దగ్గరికి వచ్చారట, సార్ చెబుతాలే అన్నాడట. అర్థం ఉందండి? తప్పు చేశారు అబ్బాయి ఒక అమ్మాయి పట్ల, అది తెలిసింది, సారీ చెప్పమంటే చెప్పట్లేదు. సరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాంపా అని అన్నారట. చెప్పు అని అంటే చెబుతాలే అన్నారట. వచ్చారట పాస్టర్ గారి, వచ్చిన తర్వాత చెప్పారు విషయం ఇది. పాస్టర్ గారికి చెప్పిన తర్వాత అంటే సారీ చెప్తానంటున్నాడండి అన్న. ఏనా సారీ చెప్తాను అంటే నిజమేనా అని అంటే తలకాయ ఉంచుకొని సారీ ఎట చూస్తున్నాడు, సారీ ముఖంలో ముఖం పెట్టి సారీ చెప్పట్లా. అది నిజమైన సారీ అనా? అది నిజమైన సారీ అవుతుందా? ముఖాన్ని చూడకుండా నువ్వు సారీ చెబుతున్నావు అంటేనే నీకు ఇష్టం లేదు అని అర్థం. అక్కడ చాలామంది చేస్తూ ఉంటారు ఇలా. దేవుడు నువ్వు ఏ కొలత కొలిస్తే అదే కొలత కొలుస్తాడు నీకు కూడా. నువ్వెందుకు దిగజారిపోతున్నావు, నువ్వెందుకు హైలైట్ కాలేకపోతున్నావు, నువ్వెందుకు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు అంటే నువ్వు లోకాన్ని కొలుస్తున్నావు, దేవుని కొలవట్లా. డబ్బును కొలుస్తున్నావు, దేవుని కొలవట్లా. లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిందని మీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడిందో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాడు. విస్తారంగా ప్రేమిస్తే విస్తారమైన క్షమాపణ, కొంచెం ప్రేమిస్తే కొంచెమే క్షమాపణ అని నేను రాయలా, దేవుడే చెప్పాడు. ఏమండి మేము సారీ చెప్పాం కదా అంటే హార్ట్ఫుల్గా నువ్వు చెప్పలేదు, హార్ట్ఫుల్గా చెప్పట్లేదు నువ్వు సారీ. కాబట్టి నువ్వు విస్తారంగా దేవుణ్ణి ప్రేమించడం లేదు, విస్తారంగా పాపాన్ని క్షమించమని కోరడానికి నీకు అర్హత ఎక్కడిది? మత్తయి సువార్తలో దేవుడు చెప్పిన మాట 26:28లో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడి. ఆయన రక్తం దగ్గరికి రా ఏమన్నాడు చివరిలో? నిబంధన రక్తం అన్నాడు. అంటే నిబంధన చేసుకోవాలి దేవుడితో. ఇక నేను తప్పు చేయను, ఇక నేను ఎవరిని కూడా తోలనాడి మాట్లాడను, ఒకవేళ మాట్లాడినా క్షమించమని హార్ట్ఫుల్గా అడుగుతాను. సొలొమోను అంటాడు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళలో పాపం చేయకుండా ఉన్నవాడంటూ ఎవడూ లేడు, కానీ వారి పాపములు క్షమించబడాలంటే నీ మందిరము తట్టు తిరిగి వాళ్ళు పాపమును ఒప్పుకున్నట్లయితే వారి పాపములను క్షమించమని అడిగాడు సొలొమోను. అదే చేశాడు దానియేలు. మందిరం తట్టు కిటికీ తెరిచి ప్రార్థన చేశాడు, మా పాపాలు క్షమించు అని. అప్పుడు క్షమించబడ్డాయి. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, బాప్తిజమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిజం ప్రకటించుతూ వచ్చింది. ప్రకటిస్తావా? మారు మనసు పొందండి అని ప్రకటిస్తావా? లేదు నేను బాప్తిజం తీసుకుంటానంటే బాప్తిజం ఇచ్చేస్తావా? రెండో కేటగిరీ ఎక్కువ ఉంది. రెండో కేటగిరీ ఎక్కువ, ప్రార్థన లేని కేటగిరీ. కొండూరులో ఒక అమ్మాయి, 3 పిల్లలు వచ్చేసారు. వచ్చంట అక్కడ ఉన్నటువంటి యశ్మర్యంతో చెప్పారంట, అమ్మ అయ్యగారు నాకు బాప్తిజం ఇస్తారా?
రెడ్డి అయ్య గారు అట్ట ఈడమ్మా, బాప్తిజం అనగానే ఇవ్వడు, నువ్వు చర్చికి వస్తూ ఉండాలి, నీ పాపం ఒప్పుకుంటా ఉండాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, అప్పుడు మాత్రమే బాప్తిస్తావు. అదేంటి ఆర్సీఎంలో వాళ్ళు ఏంటి ఎమ్మట ఇచ్చేస్తారుగా అని. ఆ ఆర్సీఎం కాదు, ఈయన ఎవడు అమ్మా, ఈయన ఎవడు తీసుకుంటాను అనగానే ఎవడు. ఏమండి చివరికి అట్టయితే ఏదో తీసుకుంది బాప్తిజం, వాళ్ళ పిల్లలు తీసుకోలేదు, ఆమెకు తీసుకుంది, కానీ ఈరోజు వరకు చర్చికి రావట్లా. ఎలాంటి బాప్తిజం తీసుకుంటున్నా ఆలోచించి. బైబిల్ చెప్తా ఉంది, లేవి కాండము 4వ అధ్యాయము 20వ వచనం, అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలిగి. ఎవరు ప్రాయశ్చిత్తం చేసింది? ఆ కోడెదేవుడు ఎవరు? యేసు ప్రభు వారు. మన నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, మన నిమిత్తము ఆయన వధింపబడ్డాడు, మన నిమిత్తము రక్తం కార్చబడింది, అప్పుడు వచ్చింది మనకు క్షమాపణ. పాత నిబంధనలో అలా చెప్పాడు. 4వ అధ్యాయము 26వ వచనంలో, సమాధాన బలి పశువు యొక్క కొవ్వు వలె దీని కొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను, అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలిగి. కొవ్వంతా ఏమైనా ఒక్క రక్త బొట్టే ఉంచుకున్నాడా ప్రభువారు? ఉంచుకున్నాడా? తన శరీరంలో మొత్తం బయటకు వచ్చేసింది, మొత్తం బయటకు వచ్చేసింది, కొంచెం కూడా ఉంచుకోలేదు ఆయన. 4వ అధ్యాయంలోనే 31వ వచనము, మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లే దీని కొవ్వు అంతటిని తీయవలెను, యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను, అట్లు యాజకుడు అతని నిమిత్తము పాప ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఏమంటే ఎలా జరిగింది? కొవ్వు అంతటిని తీసేశారు. యేసు ప్రభువుని కొరడాలతో కొట్టినప్పుడు కండలు వచ్చేసినాయి అంట, కండలు వచ్చేసినాయి అంట, రక్తం. అతని బలం 33.5 సంవత్సరాలు అంటే ఎంత బలం ఉంటుందో అతనికి, బలం అంతా పోగొట్టారు. ప్రియులారా 35వ వచనం చూడండి, మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లు దీని కొవ్వు అంతయు తీయవలెను, యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలెను, అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో మీకు కనబడుతుంది. అతను ఏ తప్పు చేయకపోయినా అతను కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, అది దేవునికి ఇష్టమాయను అని రాయబడి. ఇప్పుడు ఎవరికి ఇష్టం కావాలి? ఇది ఈ బలి పశువు తండ్రికి ఇష్టం కావాలి. కుమారుడు అలా నలగొట్టబట్టం తండ్రికి ఇష్టమాయను అని రాసింది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. ఇష్టమవుతుంది. అలాగా నీవు కూడా నలగొట్టబడాలి. నలగకుండా దేవుడిని ప్రేమిస్తావా? నలగకుండా దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతావా? అది జరిగే పనే కాదు. దేవుడి చిత్తమైతే మరికొన్ని మాటలు సాయంకాలం విందాం. వాక్యం విన్నవారు సరి చేసుకుంటూ ప్రార్థన చేయండి. మీ హృదయాన్ని దేవుడికి అర్పించండి, మీ బలాన్ని దేవుడికి ఇవ్వండి. మీ యొక్క విరోధుల్ని ఈ ప్రార్థనలో క్షమించండి. వీలైతే ప్రార్థన అయిపోగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరండి. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అలాంటి దీవెనలతో దేవుడు నిన్ను నింపును.